4 ఏళ్ళు మేమందరం పడిన కష్టం మా ఈ దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివ గారికి, మా బ్యానర్కి, యువసుధ బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ శివ గారు. అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్, ఆ విజన్ని తెర రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, నటించిన ప్రతి నటీనటులకు థ్యాంక్స్ అలాట్. అండ్ మీరందరి ప్రెజెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్ నెవర్లెస్. అండ్ నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు. మామూలు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన, ఇవన్నీ అసలు చిన్న గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చింది. సో థ్యాంక్స్ అలాట్ నాన్న, యూ హ్యావ్ రాక్డ్ ఇట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా. అండ్ థ్యాంక్స్. అనిరుద్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. అంటే ఎవ్రీవన్ వాళ్ళ సొంత సినిమాలాగా తీసుకొని రాత్రింబవళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ. సో అందరికీ పేరున థ్యాంక్స్. అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి, నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు. బహుశా నా లక్కీ మ్యాస్కాట్ అనుకుంటాను ఆయన. అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుందేమో అన్నట్టుగా తయారైంది చివరికి ఆఖరికి. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఫైనల్లీ మీడియా మిత్రులందరికీ అండ్ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ వ్యూని, వాళ్ళ టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ, సాబు గారు కానీ, అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ కానీ, లిరిక్స్ రాసిన రామ్జో కానీ, తన టీం అందరూ ఒక డైరెక్టర్కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ని ఇలా చూస్తున్న సినిమాకి ఇక ఎన్టీఆర్ గారి ప్రజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ 2 గంటల 40 నిమిషాలు అలా చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ 1 o'clock షోలో. సో ఎక్కడ కూడా సినిమా టెంపో, డైరెక్టర్ అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు. ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్కు ట్విస్ట్ కూడా ఇచ్చారు. సరే నేను ఇప్పుడు రివీల్ చేయలేదు, సినిమా చూస్తే అది చెప్తారు. సో కంగ్రాట్స్ శివ అండ్ హోల్ టీమ్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ రాగసుధ బ్యానర్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ 2 నైట్ డెఫినెట్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అన్ని ఏరియాల నుంచి వీళ్ళు రెవెన్యూ తీసుకొని నేను చూస్తున్న ఇప్పటి వరకు ఉన్నదాని ప్రకారం టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ డే 1 టాప్ 2 రికార్డ్ అయ్యేలాగా ఉంది. సో కంగ్రాచులేషన్స్. అది కూడా ఒక బిగ్ రీచ్. అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి. సో ఈ స్టార్ హీరోలు, ఈ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు కాంబో కలిసినప్పుడు అందరికీ ఛాలెంజే. నెక్స్ట్ ఎంత రీచ్ చేయాలి, నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్స్కి ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ టాప్ 2లోకి రీచ్ అవుతున్న హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. సో దీన్ని నెక్స్ట్ ఇంకొకరికి టార్గెట్ పెట్టడమే. సో ఈరోజు దేవరా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి నో డౌట్ ఇందాక శివ చెప్పినట్టు ఓన్లీ వన్ అండ్ నందమూరి తారక రామారావు. నిజంగా ఇదొక విప్లవం. ముఖ్యంగా 2 కారణాలు. శివ గారికి ఒక యూనిక్ వే ఆఫ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆయనతో పర్సనల్గా ట్రావెల్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. మంచి కథలు చెప్పాలి అంటారు, ఇదొక మాట గుర్తుపెట్టుకోవాలి. సో శివ గారి ఒక టోన్ ఉంది. ఆ టోన్లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది. ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివ గారు ఒక్కడ అలా ఉంటే సరిపోదు. ఆయన బలంగా నమ్మి వెనుదను నిలబెట్టినటువంటి హీరో.
నన్ అదర్ దాన్ ఎన్టీఆర్ గారు గొప్ప పర్ఫార్మర్, 2 షేడ్స్, ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి, సెకండ్ హాఫ్ ఒక పద్ధతి. అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అంటే కథ తెలిసిన నాకే సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోవడం. ఆఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ, రత్నవేలు గారి వర్క్ అయితే నేను, సాబుశెట్టి గారి వర్క్ అయితే నేను, శ్రీకృష్ణ ప్రసాద్ గారి ఎడిటింగ్, ముఖ్యంగా అనిరుద్ధ్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ, పాటలు కానీ, జాన్వీ కపూర్ ప్రజెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో చెప్పే ఏమంటాం అసూత్రధారి రోల్ కానీ, రకరకాలుగా అసలు పీటర్ హెయిన్స్ మాస్టర్ చేసిన ఫైట్స్ అయితే అసలు కోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్పాలనిపిస్తుంది నాకు. ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంటు అందరూ కూడా కన్విక్షన్తో చేశారు అసలు. అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా, అంటే శివగారి మాటను బలంగా నమ్మారు. దానికి కూడా పరోక్షంగా శివగారికి కారణం. ఉన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినట్టు నా బలబల నచ్చిన మాట అది. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇస్తే విజయం ఎలా ఉంటుంది, దర్శకుడు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవర సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. నిజంగా ఇలాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది. దీని ఎక్కడికడికి వెళ్ళిపోతుంది. త్వరగా ఎప్పుడు ప్రీతముడు ఊళ్ళో వస్తారా? మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుంది మళ్ళీ ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ డెఫినెట్గా ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. సెలవు. పోతుంది అదే ఎంట్రీ లేదు సార్ దీన్ని.